మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, వాసింలో బంజారా విరాసిత్ మ్యూజియం ప్రారంభం, 53,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. రైతుల ఖాతాల్లో 18వ విడత పీఎం కిసాన్ నిధులు జమ చేసిన ప్రధాని మోదీ, 9,40,000కు పైగా రైతులకు 20,000 కోట్లకు పైగా అందజేత. కాంగ్రెస్ కుటుంబం ఎస్సీ ఎస్టీలను వంచిందన్న ప్రధాని మోదీ, పేదలను ఆ పార్టీ దోచుకుంటుందని విమర్శలు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు, ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ జిల్లాలో నూతన రెవెన్యూ చట్టం 2024 పైలట్ ప్రాజెక్టు, తిరుమలగిరి మండలం నెల్లికల్లో రైతులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం రైతుల నుంచి 14,000 ఎకరాలు సేకరించామన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి ఆ భూములు వినియోగించకూడదని డిమాండ్. మహేశ్వరం కందుకూరు వద్ద మాజీ మంత్రి సబితా ఆధ్వర్యంలో రైతుల ధర్నా, అర్హులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. రేపు సికింద్రాబాద్ వాస్కోడగామా ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రతి వారం బుధ శుక్రవారాల్లో సర్వీసులు. తెలంగాణలో నేడు 4వ రోజు బతుకమ్మ సంబరాలు, నానబియ్యం బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతున్న ఆడపడుచులు. తిరుమలలో కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు, చిన్నశేష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి, ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. ప్రశాంతంగా కొనసాగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు 36% ఓటింగ్ నమోదు, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రులతో రేపు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశం, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్, డీజీపీ. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మృతదేహాల గుర్తింపు, సంఘటనా స్థలంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. ఇస్లామాబాద్లో ఈ నెల 15, 16వ తేదీల్లో షాంఘై సహకార సంస్థ సదస్సు, హాజరు కానున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, పాక్తో ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని స్పష్టీకరణ. ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు భారత్లో మాల్దీవుల అధ్యక్షుడి పర్యటన, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించనున్న మయిజ్జు. నేపాల్లో వరదలకు 239 మంది మృతి, మరో 18 మంది ఆచూకీ గల్లంతు, 17,120 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. పాలస్తీనాలోని తుల్మార్కులో ఇజ్రాయెల్ వైమానిక దాడి, పిల్లలు, వృద్ధులు సహా 18 మంది మృతి చెందినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడి. ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ, నైరుతి రుతుపవనాల తిరోగమనం ఆలస్యమే కారణమని వెల్లడి. ఆసియా యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ 2024లో భారత్కు రజతం, రికర్వ్ అండర్-18 మహిళల జట్టులో పతకం గెలిచిన వైష్ణవి పవార్. ఈ నెల 12న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ బంగ్లాదేశ్ 3వ T20 మ్యాచ్, నేటి నుంచి ఆన్లైన్లో టికెట్ల విక్రయం.